ఆమె పోస్ట్ మార్టం డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అయితే మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. అయితే ఆ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అదేవిధంగా లాస్యానందిత ఎమ్మెల్యే చిన్నతనంలోనే ఎమ్మెల్యేగా ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అట్లా మీరు ఒక మంచి భవిష్యత్తుతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి వచ్చి ఎమ్మెల్యే 3 మాసాలు కాకముందే మా తోటి ఎమ్మెల్యే లాస్య నందిని గారు మరణించడం రోడ్ యాక్సిడెంట్లో నిజంగా దిగ్భ్రాంతి కలిసిందిగా విషయం కాదు. ఎంతో బాధతో అందరూ కూడా తెలంగాణ ప్రజలు సాయన్న చనిపోయి మన 19th ఒక సంవత్సరీకం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారు కూడా మన నల్గొండకు వచ్చిన రోడ్ యాక్సిడెంట్ తల గాయాలైనాయి. అంతకుముందు ఒక లిఫ్ట్లో ఇరుకొచ్చిన గాయమైంది. 3వ యాక్సిడెంట్లో ఇవాళ దేవుడు అన్యాయం చేసి ఆమెను తీసుకెళ్లడం నిజంగా బాధాకర విషయం. అసలు మాటల్లో చెప్పలేని విధంగా మంచి భవిష్యత్తు ఉన్న ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే చనిపోవడం తెలంగాణ రాష్ట్రానికి కంటోన్మెంట్ ప్రాంతానికి కూడా చాలా లాస్గా భావిస్తూ ఆమెకు ఆర్థిక శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని. ఎందుకంటే ఆ తల్లికి మొన్ననే భర్తను పోగొట్టుకున్న సంవత్సరం క్రితం ఈరోజు బిడ్డను పోగొట్టుకోవడం, ఈ కాన్స్టెన్సీ కార్యకర్తలు కానీ ఆ ఫాలోవర్స్ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఆమె కుటుంబానికి సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అధికార లాంఛనాలతో స్పెషల్ కేసు కింద ఎమ్మెల్యే అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలు అనేది జీవో కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా 4 గంటలకు రాబోతున్నారు. సమ్మక్క సార్ దర్శనం చేసుకొని నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇటు మేడారం జాతర షెడ్యూల్ ఉంది. అక్కడ షెడ్యూల్ పూర్తి కాగానే మరికొద్ది సేపట్లో ఇటు లాస్యానందిత స్వగృహానికి ఇక్కడ చేరుకొని ఆమెకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చెందినారు. అయితే ఆమె కుటుంబ సభ్యులతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం ఆ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా ఆయన నెంబర్ వేసుకోవడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం విజువల్లో ఒకసారి చూడొచ్చు. ఇప్పుడే